ఎలా ఉంది బ్రో మనశంకర వరప్రసాద్? సో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు అన్న. అనిల్ రావిపూడి అసలు దొరకలేదు, ఛాన్స్ కూడా ఇవ్వలేదు, ఎక్కడ కూడా 1% ఛాన్స్ కూడా ఇవ్వలేదు. బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి వస్తున్నాం కంటే ₹1 ఎక్కువ వస్తుంది తప్ప తక్కువ అయితే రాదు. సో రీజనల్ ఇండస్ట్రీ అయితే 100% కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ చెప్పుకోవాల్సింది చిరు గారి గురించి. సో లాస్ట్ 20 yearsలో ఆయన కామెడీ టైమింగ్ అయినా లేదంటే ఆయన ఎమోషన్ సెన్సార్ ఎవరు ఈ లెవెల్లో ఆడుకోలేదు. అనిల్ రావిపూడి మొత్తం పిండేశాడు అసలు. సో ఎక్స్ట్రాడనరీగా వచ్చింది ఆయన కామెడీ టైమింగ్ అయినా లేదంటే కొన్ని ఎమోషన్ సీన్స్ అయినా ఫస్ట్ హాఫ్లో వచ్చేవి, డాన్స్ అయినా లేదంటే ఫైట్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. ఇది ఎలా కదా మేము బాస్ని చూడాలనుకున్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ మెయిన్ ఇదేంటంటే మనకి సెకండ్ హాఫ్లో వచ్చే వెంకీ గారి కామెడీ ఏదో ఉందో అది దద్దరిల్లిపోయింది ఆడిటోరియం. సో ఏదైతే బిట్ సాంగ్స్ చిన్న ఇవి ఉంటే సాంగ్స్ ఉంటాయో వాటి వరకు ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే బీమ్స్ గారి సాంగ్స్ ఒకటి. సో ఫస్ట్ హాఫ్లో వచ్చే హుక్ స్టెప్తోనే మనం పెట్టిన డబ్బులు అయితే న్యాయం చేశారనిపించింది. అండ్ శశిరేఖ సాంగ్ మొత్తం అది పిక్చరైజేషన్ అయినా లేదంటే అక్కడ వచ్చే కన్వర్జేషన్ డైలాగ్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా పడ్డాయి. అండ్ ఇంటర్వల్ బ్యాక్ దగ్గర వచ్చే ఒక బిట్ సాంగ్ ఒకటి ఉంటుంది, దాని వరకు మొత్తం గోల్ చేస్తుంది థియేటర్ మొత్తం. అండ్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే రొటీన్ స్టోరీ. సో ఆల్రెడీ మనం విశ్వాసం, తులసి అలాంటి సినిమాలో ఆల్రెడీ మనం చూసిన స్టోరీలు అనిపించినా సరే ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కొత్తగా తీసుకున్నారు. దాని వరకు అయితే 100% మనకి డబ్బులు అయితే న్యాయం చేస్తాడు. ఆయన ఉండే 20 minutes మొత్తం దద్దరిల్లిపోయింది ఆడిటోరియం అయితే. ఆ బిట్ సాంగ్స్ అయినా చిరు గారి సాంగ్కి వెంకీ గారు డాన్స్ చేయడం, వెంకీ గారి సాంగ్కి చిరు గారు డాన్స్ చేయడం అది నెక్స్ట్ లెవెల్ అసలు ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. మనం జనరల్గా అనిల్ రావిపూడి మూవీస్లో కొంచెం క్రింజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ అలాంటి క్రింజ్ కానీ వల్గర్ డైలాగ్ కానీ ఏ ఒక్కడు కూడా ఇందులో లేదు. సో మీరు ఫ్యామిలీస్తో పండగకి వస్తే మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేస్తారు 2.5 hours. ఓన్లీ ఆ స్టోరీ ఒక 29 పక్కన పెట్టుకుంటే మాత్రం సంక్రాంతికి పక్క పైసా వసూలని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రాజా సాబ్ ఈ సంక్రాంతి చిరు సాబ్దే. సో రాసి పెట్టుకోండి. సీనియర్ అంటారా? డెఫినెట్గా కంటెంటే. సో మనకి ఏదైతే పండగ కావాల్సి ఉందో అది మాత్రం అనిల్ రావిపూడి మొత్తం బాగా పల్స్ పట్టేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. మనకి సంక్రాంతి వస్తున్నాం చిరు పండగ 1% ఎక్కడ కూడా లాగ్ అనిపించలేదు, బోర్ అనిపించలేదు. అరే మొబైల్ చూసుకుందాం మన ఎక్కడ ఒక ఫీలింగ్ అయితే రాలేదు. కంప్లీట్గా ఒక 2.5 hours మొత్తం ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఇస్తారో పండగ కావాల్సింది ఆ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్గా ఇచ్చుకున్నాడు. 100% రీజనల్ ఇండస్ట్రీ అయితే అవుతుంది. లేస్తుంటారు కూర్చున్నారు. ఎందుకంటే ఫస్ట్ 10-15 minutesలోనే మనం పెట్టిన డబ్బులు న్యాయం చేసి అనిపించు. హుక్ స్టెప్ అయినా లేదంటే శశిరేఖ సాంగ్ అయినా అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే వెంకీ గారి దగ్గర ఒక 3 songs వస్తాయి. దాని వరకు ఆడిటోరియం దద్దరిల్లిపోద్ది, మామూలుగా ఉండదు. అండ్ మెయిన్గా కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఒక ల్యాగ్ ఫీలింగ్, ఒక డ్రాగ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఎక్కడ లేదు. బట్ ఓవరాల్గా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకున్నారు. ఇలా కదా మనం చిరు గారిని చూడాలి, ఇది కదా వింటేజ్ చిరు, ఇది కదా కామెడీ, ఇది కదా సినిమా అనిపించింది. సో ఆ లెవెల్ అయితే తీసుకున్నాడు. నెక్స్ట్ లెవెల్ కొంచెం యావరేజ్ అనిపించింది అన్న. ఒక ఫ్యాన్గా చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాం. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది కొంచెం అక్కడక్కడ మిస్ అయింది. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన ఎనర్జీ ఏదైతే ఉందో, ఆయన కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో దాని వరకు ఒక హాలీవుడ్ లెవెల్లో వాడుకున్నారు తప్ప మిగతా అన్నిటి వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా కొంచెం ట్రై చేసినా సరే ఫైట్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఫైట్ అయినా లేదంటే వేరే ఫైట్ అయినా సరే డూపులు పెట్టి లాగేసారని చెప్పి ఈజీగా తెలిసిపోతుంది. దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినా సరే. అండ్ ఫ్యాన్స్కి ఇంకొక పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చి ఒక ఎమోషన్ ఉంటుంది హాస్పిటల్ సీన్, దాని వరకు ఆయన ప్రాణం పెట్టి చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో బాహుబలిలో కూడా ఆయనకు అంత మంచి ఎమోషన్ అయితే పడలేదు. అండ్ అది కాకుండా పెద్ద చెప్పుకోవడానికి పెద్ద సినిమాలు ఏం లేవు. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ స్క్రీన్ ప్లే ఒకటి, అది కొంచెం కేర్ తీసుకోవాల్సింది. హీరోయిన్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద ఆ స్క్రీన్ మీద పెట్టుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో. అండ్ అది కాకుండా ఏదైతే మనకి ప్రమోషన్లో అయినా లేదంటే అన్ని ఈవెంట్స్లో కూడా ఒక వోల్టేజ్ గేటప్ ఉంటుంది కదా, దాని వరకు చాలా లేపారు. థియేటర్లో శవాలు వేస్తారని చెప్పి లాస్ట్కి థియేటర్లో సీన్స్ లేపేశారు. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాం. అది కాకుండా ఒక సంబంధం జోకర్ గెటప్ ఒక ట్రై చేస్తారు పార్ట్ 2 లీడ్ లాగా. అది థియేటర్లో సర్ప్రైజ్ లో ప్లాన్ చేస్తుంటే బాగుంటుందేమో కానీ ట్రైలర్ అన్నింటిలో ఒక thumbnail లా పెట్టేసి చూసినది మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాం. దాని వరకు 100% ఫాల్ట్ అయితే మారుతి కాదు. అది బాగానే ఉంది కానీ అది కాకుండా ఇంకేదైనా క్లైమాక్స్ వరకు వచ్చేసరికి ఇంకేదైనా కొత్తగా ట్రై చేయాల్సి అనిపించింది. ఏదైతే ఒక విలన్ చంపే సీన్ ఉంటుందో అది చాలా అసలు రియలిస్టిక్ అనిపించలేదు. ఏదో పెట్టాలి కాబట్టి పెట్టాలి తప్ప ఎక్కడ అంత గొప్పగా అయితే లేదు. అండ్ అది కాకుండా అన్నెసరిగా జోకర్ ట్రాక్ ఒకటి అండ్ ఏదైతే ట్రిమ్ చేశారో ఒకటి అది అన్నెసరిగా అనిపించాయి. అది కొంచెం పెట్టుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ అది కాకుండా నెక్స్ట్ దరిద్రం మీద ఉందంటే ముగ్గురు హీరోయిన్స్. ఒక్కరికి కూడా ఒక మంచి సీన్స్ పడలేదు. అండ్ ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా సరే ఒక్క రొమాంటిక్ ట్రాక్ కూడా పడలేదు. ఒక మంచి సీన్ చెప్పుకోవడానికి ఒక మనకి డార్లింగ్ లో వాటిని ఎలా అయితే ఒక మంచి రొమాంటిక్ సీన్స్ పడతాయో అట్లీస్ట్ ఒక కన్వర్జేషన్ కూడా పడలేదు. ఏదో వస్తారు లవ్ చేస్తారు అని ఉంటుంది తప్ప ఎక్కడ ఒక ప్రాపర్ ఏదైతే లేదు. అండ్ ఎమోషన్ వైజ్గా వస్తారు కూడా మనకి ఏదైతే ఒక సెకండ్ హాఫ్ లో హాస్పిటల్ సీన్ వరకు ఎమోషన్ కనెక్ట్ అయినా సరే వాళ్ళిద్దరికి ఉండే ఒక నానమ్మ ఒక మనవడికి ఉండే ఒక ఎమోషనల్ బాండింగ్ అది ఎక్కడ చూపించకుండానే ఏదో చూపిస్తున్నామన్న క్లైమాక్స్ లో చూపించారు తప్ప అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సినిమా పాజిటివ్ అదే, నెగిటివ్ అదే. ఎందుకంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా కొట్టి అనిపించింది. బట్ ఎక్కడైతే ఎలివేషన్ సీన్స్ ఉంటాయో అక్కడ మాత్రం ఓవర్ ద టాప్ వెళ్ళిపోయాడు. చెవులు మాత్రం చల్లగా ఉంటాయి. సో ఆయన వరకు కొంచెం ఆయన డబుల్ సౌండ్ తగ్గించుకుంటే కొంచెం బెటర్. వాళ్ళు మూవీ స్టార్ట్ చేసేటప్పుడు హర్రర్ కామెడీ అన్నారు, తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అన్నారు. ఫైనల్ వచ్చేసరికి హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు.
ఓవరాల్ 2.5 ఇవ్వచ్చు. అది కూడా ఆయన ఎనర్జీ, ఆయన కామెడీ టైమింగ్. ఇప్పుడే రాజాసాబ్ చూసి నేను థియేటర్ నుంచి బయటకు వచ్చాను, అంటే బయటకు వచ్చానని అనుకుంటున్నాను. నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే సినిమా కాన్సెప్ట్ బేసిక్గా హిప్నాటిజం అండి. హిప్నాటిజం, సైకిక్ ఎడ్యుకేషన్, సైకియాట్రిస్ట్ ఉంటారు కదా, సో సైకిక్ ఎడ్యుకేషన్ తర్వాత మళ్ళా తంత్రాలు మంత్రాలు అన్న ఒక 4-5 సబ్జెక్టులు కలిగి మేము ఆ నెత్తిలోకి దూరుతామని ట్రై చేశాడన్నా. ఎందుకన్నా మారుతి గారు వై వై ఒకటి చాలు కదా, ఒకటి చాలు కదా. అంటే మీరు జనాలు మీ ఇంటికి రావాలని అంత కోరిక మీకు, వస్తారు, మిమ్మల్ని ఇంటికి వస్తారు, మిమ్మల్ని ఫుల్ మీల్స్ అడుగుతారు. మరి మీరు అందరికీ ఫుల్ మీల్స్ పెట్టగలుగుతారో లేదో చూసుకోండి. ఫస్ట్ వెళ్ళిపోండి, తీర్థయాత్రలకు వెళ్ళిపోండి, లేకపోతే ఎక్కడైనా ఊర్లకు వెళ్ళిపోండి. లేకపోతే మీరు మాత్రం చెప్తున్నా అందరినీ హ్యాండిల్ చేయలేరు, ఫుల్ మీల్స్ పెట్టలేరు మీరు. సో సినిమా టోటల్గా ఆఫ్ ట్రాక్లోనే నడుస్తుంది. ఎక్కడ కూడా సినిమా ట్రాక్లో ఉంది అని అనిపించదు. సినిమా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎక్కడైతే సినిమాలో టైటిల్ పడుతుందో ఆ టైటిల్ తర్వాత ఎప్పుడైతే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతాయో అక్కడే రియలైజ్ అయిపోయాం, ఓకే సినిమా చాలా స్లోగా ఉండబోతోంది, బోర్ కొట్టబోతోంది. లిటరల్లీ నా పక్కన గుర్రు పెట్టి నిద్రపోయారు ఫస్ట్ హాఫ్ లో. పోనీ సెకండ్ హాఫ్ ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా? ఆ ప్రీ ఇంటర్వల్ బ్లాక్ అన్నా వామ్మో, ఆ ప్రీ ఇంటర్వల్ బ్లాక్ ఏందో నాకు అర్థం కాలేదు. అదో ఇంటర్వల్ బ్లాంక్, మేము దానికి ఎక్సైటెడ్ గా ఫీల్ అవడం, ఇదో బోనస్. మళ్ళా హైలైట్ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ లో ప్రభాస్ గారు జోకర్ గెటప్ లో వస్తారు. అది పార్ట్ 2 కి మెయిన్ లీడ్ అని అన్నారు ఇంటర్వ్యూలో కూడా మారుతి గారు. అంటే ఆయన జోకర్ గెటప్ వేసుకొని పార్ట్ 2 అని చూపించారా, లేకపోతే మేము జోకర్లో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ స్పేస్ లేదు, ఈయన క్రియేట్ చేసాడు పార్ట్ 2 కి. అంటే నాకు అర్థం కావట్లేదు, మీరు స్టోరీని ఆఫ్ ట్రాక్ తీసుకెళ్లి 3 హీరోయిన్స్ ని పెట్టి గ్లామర్ చూపించి, వద్దులే హీరోయిన్స్ గురించి మాట్లాడితే మళ్ళీ పెద్ద కాంట్రవర్సీ అయిపోద్ది, ఈ తలకాయ నొప్పి అంతా నాకెందుకు, నేను హ్యాండిల్ చేయలేను అవన్నీ అసలే. సరే ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయి రొమాన్స్ పెట్టి, హీరోయిన్లను పెట్టి, కుళ్ళు కామెడీ పెట్టి, సత్య, వీటీవీ, ప్రభాస్ రాజు, సప్తగిరి, ఇంతమంది కామెడియన్లు ఉన్నారు, ఎక్కడ కామెడీ వర్కౌట్ కాలేదు. ఈవెన్ ప్రభాస్ గారు కూడా చాలా ఓపెన్ అప్ గా ఉండే, ఆయన డైలాగ్ డెలివరీలు కూడా ఫైన్. ఏమో నేనేం చెప్పలేకపోతున్నా ప్రభాస్ గారు ఓపెన్ అయ్యారా లేదా, అదే హిప్నటిజం లో ఉన్నా అన్న. బేసిక్ గా నేను సినిమాకి వచ్చేనా చూసేనా, లేకపోతే ఇంట్లోనే ఉండి సినిమా చూసేనా ఫీల్ అవుతున్నానా నాకు అర్థం కావట్లేదు. లేకపోతే సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళిపోయినా, ఏమో అలా ఉంది సినిమా బేసిక్ గా. సాంగ్స్ లాగానే ఉన్నాయండి, ఇంతకు మించి నేనేం చెప్పలేను. సిచ్యువేషన్ కి సంబంధం లేదు, బేసిక్ గా సాంగ్స్ అవసరం లేదు. సాంగ్స్ అక్కడ అదే చెప్తున్నా కదా, ఇవన్నీ పెట్టి కమర్షియాలిటీ ఎక్కువ చూపిద్దామని చెప్పి మీరు కాన్సెప్ట్ నుంచి, మీరు అనుకున్న స్టోరీ నుంచి, మీరు అనుకున్న కాన్సెప్ట్ నుంచి డీవియేట్ అయిపోయారు టోటల్ గా. ఆ విఎఫ్ఎక్స్ ఏంటన్నా, ఎందుకు వై అంటే జనాల్ని ఎందుకు ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, మళ్ళీ టికెట్ రేట్లు పెంచుతున్నారు. నాకు ఆ టికెట్ రేట్ వర్త్ కనిపించట్లేదు. ఎక్కడ మీరు ఎందుకంత బడ్జెట్లు పెడుతున్నారు, ఎందుకంత బడ్జెట్? నాకైతే బడ్జెట్ కనిపించలేదు సినిమాలోది. అండ్ తమన్ గారు కూడా కాపాడలేకపోయారు ఈ సినిమాకి. లిటరల్లీ చెప్తున్నా, తమన్ గారు మేబీ అఖండాతో బిజీ ఉండే, అఖండ మీద ఉండే అనుకుంటా ఆయన కాన్సన్ట్రేషన్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అఖండాకి ఇచ్చేసారు, ఈ సినిమాని వదిలేశారు, అఘోరాలకు వదిలేశారు ఈ సినిమాని. అన్న మనశంకర వరప్రసాద్ నేను చూసి వస్తున్నాను, నేను ఒకటే చెప్తా, మెగాస్టార్ మేనియా బాసిఫైడ్, నేను టోటల్లీ బాసిఫైడ్. ఎలక్ట్రిఫైయింగ్ గా ఉంది సినిమా. ఆయన కామిక్ టైమింగ్, ఆయన ఎమోషన్, ఆయన సెంటిమెంట్ సీన్లు, ఆయన డాన్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన చరిష్మా. అనిల్ రావిపూడి గారు మెగాస్టార్ చిరంజీవిలో ఏ కోణాన్ని వాడుకోలేదో నన్ను అడగండి, నేను చెప్తా. అన్ని కోణాలని ఎక్స్ప్లోర్ చేశారు, అన్ని కోణాలని వాడేసుకున్నారు. ఇప్పుడు తరాలు మారుతాయి, తరానికి ఒక కొత్త స్టార్ పుట్టుకొస్తాడు, కానీ ఏ తరానికి చెరగని, ఎప్పటికీ చెరగని చిరునవ్వు ఉన్న ఏకైక స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకు అనేది మనకు అనిల్ రావిపూడి గారు చూపించారు సినిమాలో. అసలు ఆ ఎంటర్టైన్మెంట్ ఏంటండి, ఆ కామెడీ టైమింగ్ ఏంటండి, పీక్ ఎంటర్టైన్మెంట్. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక హైలో తీసుకెళ్లిపోయారు. ఎందుకు అంటే ఆయన కామెడీ టైమింగ్ తో, ఆయన గ్రేస్ తో, ఆయన స్టైల్ తో, ఆయన కాస్ట్యూమ్స్ తో మెగాస్టార్ నిల్చొని నడిచినా కూడా స్టైలే. మెగాస్టార్ ఏం చూపించినా కూడా గ్రేసే. అలా ఉంది సినిమా. అసలు నాకు తెలిసి 2000s నుంచి మెగాస్టార్ గారిని ఇంత బాగా ఎవ్వరు వాడుకోలేదు, ఇంత బాగా ఎవరు చూపించలేదు. మెగాస్టార్ గారు వాల్తేరు వీరయ్య చూసుంటాము, ఇంకేదైనా 2-3 సినిమాలు చూసుంటాం మనం. బట్ ఏదైతే ఒక మ్యాజిక్ మెగాస్టార్ నుంచి మిస్ అయిందో అది మనకి ఈ సినిమాలో కనిపించేసిందండి. చాలు, ఇంతకన్నా ఇంకేం అక్కర్లే. నాకైతే నిజంగా డోస్ సరిపోలే, మళ్ళీ వెళ్తా సినిమాకి. అంతలా ఉంది, అంత బాగుంది. తనివి తీరా చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుండే మెగాస్టార్ చిరంజీవి గారిని మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావిపూడి గారు. అండ్ సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఫ్లాట్కి వెళ్తున్న టైంలో వెంకటేష్ గారు వస్తారు. ఇంకా వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, వీళ్ళిద్దరి డ్యాన్సులు, వీళ్ళిద్దరి టీజింగ్లు, అసలు మళ్ళా పీక్ ఎంటర్టైన్మెంట్ అక్కడ నుంచి కూడా. ఇంకా ఒకసారి ఎంటర్టైన్మెంట్ మొదలైందంటే ఎక్కడ తగ్గలేదు. రాజాసాబ్ పక్క ఫ్యాన్, వీరాభిమాని.
చెప్తున్నాడు ఒక రివ్యూర్ గా సినిమా వరకు చూసుకుంటున్నా ఫస్ట్ హాఫ్ 3 హీరోయిన్లు పెట్టారు. 3 హీరోయిన్లు కథగా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కేవలం మారుతి గారు, ప్రభాస్ గారు కదా ఒక రొమాంటిక్ కామెడీని పండించాలని 3 హీరోయిన్లు పెట్టారు. ఒక్కొక్క హీరోయిన్ తో ఒక కామెడీ టైమింగ్, ఒక రొమాంటిక్ సీన్ ఉంటుంది. అవి వరకు వస్తే ఓకే బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే బోర్ కొట్టలేదు, కానీ అంతే బోర్ కొట్టలేదు కానీ సూపర్ బ్లాక్ బస్టర్ చెప్పలేవు. కానీ ఇంటర్వెల్ తర్వాత ఇంట్రెస్ట్ గానే స్టార్ట్ అవుతుంది సినిమా. ఇంకా అక్కడి నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే బాగా ల్యాగ్. సో దానివల్ల ఏంటంటే ఒక ఫ్యాన్ గా మేమే నాచే నాచే సాంగ్ వచ్చినప్పుడు నిజంగా ఇలా చూసాం. ఆ నాచే నాచే సాంగ్ ఇందులో రిమిక్స్ సాంగ్, కాకపోతే ఇందులో కూడా సాంగ్ బాగుంటది. కాకపోతే ఏంటంటే ఆ స్టోరీ పరంగా వెళ్ళిన విధానం చూసి మేము ఐమాక్స్ లో చాలా నీరసంగా చూసాం. సో నా వరకు చూసుకుంటే ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ కానీ ఆయన యాటిట్యూడ్ కోసం ఒకసారి హ్యాపీగా వెళ్ళి చూడొచ్చాను. కానీ తిట్టుకుంటేది ఏదన్నా కొట్టిది ఏదైనా ఉంటే మారుతి గారు వెళ్ళి అడ్రస్ ఇచ్చారు కూడా ఆడింటికి వెళ్ళి ఏదైనా చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఆయన యాక్సెస్ ఇచ్చాడు కదా. ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు నా ప్రభాస్ గారిని కొత్త లుక్ లో చూస్తారు. ఓకే చూసాం. ప్రభాస్ సినిమా మామూలుగా ఉంటుంది, ఒక్కలా ఉంది. నా వరకు చూసుకుంటే సినిమాని యావరేజ్ అన్న. అది కూడా ఫస్ట్ ఆఫ్ కామెడీ ఎక్కడ మిస్ అవ్వలేదు. కామెడీ బాగుంది సినిమాలో. కాకపోతే ఒక కామెడీ మహా అయితే ఎంత ఉంటుంది 20 minutes, హాఫ్ అన్ అవర్ ఉంటుంది సినిమా అంతా కలిపితే. టోటల్ విజువల్ పరంగా ఆయన మిస్ఫైర్ చేయాలనుకున్నాడు. క్లైమాక్స్ 20 minutes మాత్రం వర్త్ అవుతుంది అది. బట్ 300 కోట్ల రూపాయలు ఎట్టే ఒక ప్యాన్ 1000 కోట్లు హీరోని పెట్టుకుని ఏం తీసారా అంటే ఇదిగో ఒక యావరేజ్ సినిమా తీయించాడు. సో నా వరకు చూసుకుంటే జస్ట్ యావరేజ్ అండి సినిమా. ఒక ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, లేదంటే ఎవరైతే వస్తారో యూత్ కావచ్చు, ఫ్యాన్స్ కి అయితే ప్రభాస్ ఆ చూడటం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బట్ స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా మారుతి డిసప్పాయింట్ చేశాడు. విశ్వప్రసాద్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. టోటలీ ఆయన పెట్టిన ఎఫర్ట్ స్క్రీన్ మీద కనబడుతుంది. ఓకే ప్రభాస్ ఉన్నాడు కాబట్టి కలెక్షన్లు వచ్చేస్తాయి, కానీ నిజంగా మారుతిని మాత్రం కనపడినవారు అన్న. మళ్ళీ పార్ట్ 2 అంటారు. నిజంగా చెప్తున్నాను, పార్ట్ 2 నిజంగా వేస్ట్ అన్న. పార్ట్ 2 వేస్ట్. అలాంటి ఆలోచనలే పెట్టుకోవద్దు. ముఖ్యంగా పార్ట్ 2కి డైరెక్టర్ మార్చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నిజంగా చెప్తున్నాను. సినిమాని అయితే మాత్రం ప్రభాస్ అన్న మంచితనంతో ఇస్తున్నాడు, కాకపోతే తగలేస్తున్నారు అంతే. ఇప్పుడు ఫర్ సపోజ్ రవితేజ గారు ఎలాగైతే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారో అలాగే మధ్య మధ్యలో మా వాడు కూడా ఒక స్టెప్ వేస్తున్నాడు, దాన్ని ఇలా తగల. అప్పుడు ఆదిపురుషు, ఇప్పుడేమో రాజేశాబ్. అంటే దాంతో పోల్చకూడదు కానీ కొంచెం బెటర్ మూవీ. కాకపోతే ఏంటంటే ఒక ప్రభాస్ గా తీవాల్సిన సినిమా కాదు. నిజంగా చెప్తున్నా, ఒక ప్రభాస్ గా తీవాల్సిన సినిమా కాదు. ఒక డెబ్యూ హీరోకి రాసిన స్టోరీ లాంటి రాసి ఏదో తీసిన భారీ బడ్జెట్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. ఆ క్యారెక్టర్ లో ప్రభాస్ గారిని చూసి ముచ్చలేసిందేమో కానీ ఆ స్టోరీ పరంగా, డైరెక్షన్ పరంగా చూస్తే మాత్రం అది ప్రభాస్ కాదండి. ఆడి మారుతున్నాయి కాదు. నిజంగా చెప్తున్నాను, దండోరా బాబు. ఇంకెప్పుడు కూడా పార్ట్ 2 ప్లాన్ చేయగలవు. నీ సినిమాలో ఏదో నువ్వు ఏదో మీడియం బడ్జెట్ సినిమాలతో ఏదో కామెడీగా ఏదో నీకు ఒక డైజెస్ట్ ఉంటుంది కదా, అలాగే తీసుకుని తప్ప పార్ట్ 2 మాత్రం ట్రై చేయగలరా బాబు. సినిమా అయితే ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ అన్న సినిమా. గైస్ ఇప్పుడే మన శంకర్ వరప్రసాద్ సినిమా చూడడం జరిగింది. సినిమా ఏంటంటే ఫ్యామిలీస్ తో వచ్చి హ్యాపీగా నవ్వుకుని అయితే వెళ్తారు సినిమాకి. మీరు ఒక స్టోరీ, ఒక లాజిక్ లెస్ సీన్లు ఇవన్నీ మీరు లాజిక్స్ పట్టించుకోకండి. ఎందుకంటే సినిమా లాజిక్ లెస్ స్టోరీ. అంటే స్టోరీని కొంచెం రొటీన్ గా ఉన్న స్క్రీన్ ప్లే తో, ఆయన రైటింగ్, కామెడీ డైలాగులతో కొంచెం బోర్ కొట్టకుండా అయితే చేశారు. సినిమా అంతా కూడా ఎక్కడ మనకు బోర్ కొట్టదు. బట్ ఏంటంటే స్టోరీ అనేది ముందే తెలిసిపోతుంటుంది. అనిల్ రాపుడు సినిమాలు అంటేనే అంతే, స్టోరీ ముందే తెలిసిపోతుంది. ఏదైతే నెక్స్ట్ ఆ ఎడ్యుకేషన్, ఆ స్క్రీన్ ప్లే అయితే ఏదైతే ఉంటుందో దాంతో మైమర్పించాడు నిజంగా చెప్పాలంటే. ఇంకా చిరంజీవి గారి గ్రేస్ డాన్సులు అంటారా, ఉక్కు అనే స్టెప్, ఆ సాంగ్ అయితే మాత్రం ఇది ఐమాక్స్ లో లేదు, సింగిల్ థియేటర్ లో ఉంది, అంతలా ఎంజాయ్ చేసాం. సింగిల్ థియేటర్ లో అయితే చాలా బాగుంటుంది ఆ సాంగ్. ఇంకా ఫస్ట్ హాఫ్ సోగా ఉన్న కామెడీ ఎక్కడ తగ్గదంటే బోర్ కొట్టదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఆ వెంకటేష్ గారి క్యామియో కావచ్చు, ఆ పిల్లల మధ్య ఎమోషన్ కావచ్చు, ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే అనేది కొంచెం గ్రిప్పింగ్ గా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఎక్కడ మైనస్ ఉండదు. బట్ అదే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ సోగా ఉన్న, సెకండ్ హాఫ్ చాలా బిల్డప్ తో, చాలా కామెడీగా కావచ్చు, ఎమోషన్ గా కావచ్చు. ముఖ్యంగా లాస్ట్ 20 నిమిషాలు వెంకటేష్ గారు వచ్చినప్పుడు చాలా హాయిగా ఉంటుంది అనమాట. ఇంకా వెంకటేష్ గారు వచ్చిన సీన్ మారిపోద్ది అనమాట. ఆ సీన్స్ కావచ్చు, లేదంటే ఇద్దరి మధ్యన ఓల్డ్ సాంగ్స్ డాన్స్ చేయడం కావచ్చు, క్లైమాక్స్ ఫైట్ కావచ్చు, ఎటు వచ్చి విలన్ ట్రాక్ కొంచెం వీక్ అనిపించింది. కానీ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదన్న. అంటే సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము, కానీ సంక్రాంతికి వచ్చి సాతిగా ఇటు కొట్టిపోతున్నారు. ఇంకా లాంగ్ రన్ మూవీ అనమాట. ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా హాయిగా నవ్వుకుని అయితే వెళ్తారు. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. ఆ 2-3 సీన్స్ లో చిరంజీవి గారిని తక్కువ చేశారేమో, కానీ వెంకటేష్ గారు అంటే ఆయన కానీ క్లోజ్ అయ్యే వరకు కూడా ఎక్కడ ఆయన తక్కువ చేయలేదు. చాలా హైగా చూపించారు. అదైతే నాకు బాగా నచ్చింది. అనిల్ రాపుడు డైరెక్షన్ మార్క్ అయితే, కామెడీ టైమింగ్ అయితే ఎక్కడ ఆయన మార్కు తగ్గలేదన్న. మొత్తం అలాగే వెళ్ళిపోతారు అంతే. బట్ స్టోరీ లైన్ చాలా వీక్ గా అనిపించింది. సో దానివల్ల కొంచెం మంది హై ఎక్స్పెక్టేషన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారేమో, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, రెగ్యులర్ గా ఆయన ఫ్యాన్స్ కావచ్చు చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ రెగ్యులర్ గా మనలాంటి వాళ్ళకి సినిమా ఓకే అనిపిస్తుంది. బట్ మెగా ఫ్యాన్స్ కి అయితే సూపర్ ఫీస్ట్ అనమాట. హీరోయిన్ కి అంటే అన్న ఒకటి, ఈ సినిమాకి నయనతారని తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ హైప్ కోసం తీసుకున్నారు. ఏదో ఆవిడ పిల్లను కోపంగా ఉంటది, మనోడీలు బతిపాలి అంతే, దానికి ఎవరైనా సెట్ అవుతారు. బట్ హైప్ కోసం నయనతారని తీసుకున్నారు. బట్ ఓకే, 1 man షో అనుకోవచ్చు చిరంజీవి గారు.
చెప్పలేమన్నా, ఎందుకంటే సంక్రాంతిలో ఇంకా ముగ్గురు ఉన్నారు. రాజేసాబు, శంకర్ వరప్రసాద్ రెండే రిలీజ్ అయినాయి కాబట్టి రెండు కూడా ఒక లెవెల్లోనే ఉన్నారు. సోగానే ఈ రాజా సాబ్ టైటిల్ చాలా బాగుంది. టైటిల్ కార్డ్ అయితే చాలా బాగుంది. ఆ కొన్ని వింటేజ్ లుక్లు తీసుకొచ్చాడు. స్టార్టింగ్ లో వింటేజ్ లుక్లు కూడా చాలా అందంగా చూపించింది. కానీ సినిమా మాత్రం చూసుకుంటే మారుతిని అయితే ఇంకా అనకూడదు, బూతులు ఆడకూడదు. కానీ అతను ఒక సరే ఒక వన్ ఆఫ్ ద డైరెక్టర్ గారు బూతులు ఆడకుండా మెల్లిక్స్ చేయాలనిపించింది నాకైతే. అసలు ప్రభాస్ ని ఎలా వాడుకోవాలండి? ప్రభాస్ ఒక డైనోసార్ అండి, ప్రభాస్ ఒక రాజు. అలాంటి రాజుని ఎలా వాడుకోవాలి నువ్వు? సినిమా అయితే కనుక ఒక్క విషయంలో చెప్తే ప్రభాస్ గారి కోసం సినిమా చూడాలి. మిగతా స్టోరీ, కంటెంట్, కాన్సెప్ట్లు, ఫైట్లు, సాంగ్లు ఏమొద్దు. ప్రభాస్ గారి కోసం ఒకసారి అయితే చూడొచ్చు. స్టోరీ చాలా మైనస్ అయిపోయింది. ఇక డైరెక్టర్ విషయంకి వస్తే ప్లస్ అయినా మైనస్ అయినా ఏదైనా కానీ ఇంకా మారుతి తీసుకోవాలి. ఎందుకంటే సినిమా అస్సలు బాగలేదు. మారుతి అసలు ప్రభాస్ గారు ఈ స్టోరీని ఎన్నుకుని చాలా తప్పు చేశాడు. మారుతి నిజంగా 71 కొండాపూర్ 71 విల్లా నెంబర్ అని చెప్పావు, కానీ నువ్వు పూర్తి అడ్రస్ పెడితే కనీసం 100 మందిని ఇంటికి వచ్చేస్తారు. నిజం చెప్తున్నాడు, నువ్వు అలాంటి సవాల్ చేయకూడదు. మొన్న ఏం చెప్పు, కాలర్లు ఎత్తుకునేంత స్థాయి దాటిపోయింది మా సినిమాకి. కాలర్లు ఎత్తుకునేంత స్థాయి అంత చిన్న సినిమా ఏం కాదు మాది, దాన్ని మించి ఉంటుంది. నా అడ్రస్ చెప్తాను, 71 విల్లా నెంబర్ చెప్తాను, కొండాపూర్. ఏందా నువ్వు చెప్పింది? ఏం ఆడుకున్నావు ప్రభాస్ నువ్వు? ఒక పాన్ ఇండియా స్టార్ నీకు అప్పు చెప్తే బఫూన్ చేసావు. ఏం ఆడుకున్నావు? ప్రభాస్ లెవెల్ ఏంది? నువ్వు తీసిన సినిమా ఏంది? ప్రభాస్ అంటే ఎవరు? ఒక రాజు. ప్రభాస్ అంటే ఒక బాహుబలి, సాహో బాహుబలి. ఇలాంటి మనిషిని నువ్వు ఎలాంటి సినిమా తీయాలి? నువ్వు ఎక్కడో నిలబెట్టాలా? నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కడో నిలబెట్టాలా? నువ్వు ఏం చేసావు? స్టోరీ ఏం జీవించావు? ఏదో ఎప్పుడు ఉన్నావు, ఎక్కడ తీసుకొచ్చావు? దానికి మళ్ళీ పార్ట్ 2 3 గంటల 9 నిమిషాలు సినిమా చూడడానికి ఎంతో ఇబ్బంది పడ్డాము. మళ్ళీ పార్ట్ 2 చేయబడుతున్నావు. ఎలా వాడుకోలే ఆ ప్రభాస్ నువ్వు? ప్రభాస్ అంటే ఒక రాజు. నిజంగా ప్రభాస్ లుక్ ఓకే బాగుంది, ప్రభాస్ కటౌట్ బాగుంది, ప్రభాస్ చూపించే విధానం బాగుంది. కానీ ప్రభాస్ వాడుకునే విధానం లేదు. నిజంగా సినిమా అయితే 1 టైం చూసినా 2 టైం చూసినా 4 ఎన్నిసార్లు చూసినా ప్రభాస్ కోసం చూస్తారు తప్ప మిగతా కంటెంట్, కాన్సెప్ట్ ఏమీ లేదు సినిమాలోను. నిజం చెప్తున్నాను, నువ్వు విల్లా నెంబర్ 71 ఆపేసే తప్ప పూర్తి అడ్రస్ పెట్టుంటే ఖచ్చితంగా 100 మందిని ఇంటికి వచ్చేసి అంత దరిద్రం సినిమా తీసు. నీ లైఫ్ లో సినిమా రాలి. నిజంగా ప్రభాస్ నీకు అప్పు చెప్తున్నప్పుడు, ప్రభాస్ నీకు అప్పు చెప్తే నువ్వు ఎలాంటి సినిమా తీయాలా? వాడుకోవాలా, పిండేలా. చేయనన్నాడా ప్రభాస్? ఏమన్నా నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయన్నాడా? అన్నే ఏ సలార్ సినిమా చూడలేదా? కలికి సినిమా చూడలేదా? బాహుబలి సినిమా చూడలేదా? ఎలా వాడుకున్నారా డైరెక్టర్లు? నువ్వు ఎలా వాడుకున్నావు? ఒక పెద్ద హీరో నీకు అప్పు చెప్తా నువ్వు ఏం చేసావు? ఏం చేయలేదు. సినిమా చాలా సప్పగా ఉంది సినిమా. ఫస్ట్ నీకు టైటిల్ కూడా ఓకే అనిపించింది, తర్వాత వింటేజ్ లుక్ 2-3 లుక్లు వచ్చా ఓకే అనిపించింది, తర్వాత కంటెంట్ చూసుకుంటే ఏం చాలా బాధ ఉంది. నేను ఒక ఫ్యాన్ కాదు, చూసిన ప్రభాస్ ఫ్యాన్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ప్రభాస్ లుక్ అయితే చాలా బాగుంది, చాలా అందంగా, చాలా క్యూట్ గా కనపడ్డాడు. అంతమించి సినిమా లేదు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమా ఖచ్చితంగా 2 వరకు ఇవ్వచ్చు, అంతమించి ఇవ్వలేదు. నాకు బుర్ర ఏం పని చేయట్లా, అర్జెంట్ గా కొల్లా లగ్జరీకి తెంగాలనిపిస్తుంది నాకు. ఏం చెప్పలేదు నేను అన్న కోసం అప్పుడు కోసుకోమంటే కోసుకుంటా ప్రభాస్ కోసం. అసలు ఆ మార్విక్ మారుతి ఏమంటారు, మార్విక్ మారుతి అంటున్నారు. ఆడు మమ్మల్ని మడత పెట్టేశాడు. నాకు నేను తీసుకోలేకపోతున్నా అసలు ఈ సినిమాని చూసి.